గివ్ అవే కోసం శారీస్ తీసుకున్నాను అని చెప్పగానే అసలు ఎంతమంది ఎన్ని డౌట్స్ అడిగారండి. అసలు నేను ఒక పెద్ద పొరపాటు చేశాను, అసలు మర్చిపోయాను కూడా. నేను అదేంటంటే ఇంకా నేను విన్నర్స్ ని సెలెక్ట్ చేయలేదు, ఎందుకంటే 15 వీడియోస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా. ఆ 15 వీడియోస్ అయిపోయిన తర్వాత ఈచ్ వీడియోలో 5 మెంబర్స్ ని సెలెక్ట్ చేస్తాను. మొత్తం 75 మెంబర్స్ అవుతారు, అందులో 10 మెంబర్స్ కి ఇస్తాను. మొత్తం శారీసే తీసుకున్నాను. విన్నర్స్ మేబీ జెంట్స్ కూడా ఉండొచ్చు కదా, అస్సలు మర్చిపోయాను వాళ్ళ గురించి. ఏం పర్లేదు, ఒకవేళ ఎవరైనా నేమ్ వస్తే నేను మళ్ళీ వెళ్ళి వాళ్ళ కోసం తీసుకుంటాను. అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు గివ్ అవేలో. నేను ప్రతి ఒక్క కమెంట్ ని కూడా చూస్తున్నాను. ఇప్పుడే చెప్తున్నాను, నేను అందరికీ ఇవ్వలేను కాబట్టి కొంతమందిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, కానీ రాలేదని మాత్రం ఎవ్వరూ ఫీల్ అవ్వకండి. మీరు ఫీల్ అయితే ఎస్పెషల్లీ నేను తట్టుకోలేను. కావాలంటే ఈ గివ్ అవేని నెలకొకసారి ఇస్తాను, కానీ మీరు మాత్రం హర్ట్ అవ్వకండి. బ్రహ్మ రాక్షసుడు, అసలు ఈ టైటిల్ నేను ఎందుకు పెట్టాను, అసలు బ్రహ్మ రాక్షసుడు అని ఎవరిని అంటారో నేను ఈ వీడియో ఎండ్ లో మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే కొంతమంది సబ్స్క్రైబర్స్ అసలు ఆ టైటిల్ అలా ఎందుకు పెట్టారో క్లారిటీ ఇవ్వండి అని చాలా సార్లు అడుగుతున్నారు. అందుకని పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎవరైనా సరే స్వయంగా దాన్ని అనుభవిస్తేనే నమ్ముతారు. భార్య ఎంత చెప్పినా నమ్మలేదు, కానీ తన దాకా వస్తే గానీ తెలియలేదు. అసలు ఆ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంది ఎవరు, ఈ అబ్బాయికి కనిపిస్తుంది ఎవరు. ఇంకెందుకు లేట్, మరి వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఒకరోజు టెర్రస్ పైన గట్టిగా ఎవరో అరుస్తున్నట్టు సౌండ్ వినిపించింది నాకు. అయితే నేను టెర్రస్ పైకి వెళ్ళి చూసాను. చూస్తే ఏమో అక్కడ ఎవ్వరూ లేరు. టైం వచ్చి ఈవినింగ్ 6:30 అలా అవుతుంది. ఇంకా సరేనని నేను మెట్లు దిగుతున్నాను. ఇంకా నా వెనక నుంచి వచ్చి ఎవరో నన్ను మెట్ల మీద నుంచి తోసేశారు. నేనైతే ఆ మెట్ల మీదనే పడిపోయాను. ఇంకా లేచి చిన్నగా ఇంట్లోకి వెళ్ళాను. ఆ తర్వాత మా ఆయన ఇంటికి వచ్చారు. టెర్రస్ పైకి వెళ్ళావా అని అడిగారు నన్ను. ఏంటి ఎలా పడ్డావు టెర్రస్ పై నుంచి అని అడిగితే ఇంకా నేను చెప్పాను, ఎవరో మెట్ల మీద నుంచి నన్ను తోసేశారు అని. తనైతే నమ్మలేదు. నువ్వే కాలు జారి పడిపోయి ఉంటావు మెట్ల మీద నుంచి అన్నారు. కాలు ఏమైనా స్లిప్ అయి ఉంటుందిలే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, వెళ్ళి పడుకో అని చెప్పారు. సరే అని పడుకున్నాను. కానీ పొద్దున్నే లేచి చూసేసరికి నాకు బ్లీడింగ్ అవుతుంది. అదెలా అంటే నేను మెట్ల మీద నుంచి పడిపోయినప్పుడు నా పొట్టెళ్ళి ఆ మెట్ల అంచుకి గుద్దుకుంది. బ్లీడింగ్ చాలా ఎక్కువ అవుతుండడంతో అది చూసి నాకు చాలా భయం వేసింది. అప్పటికే ఇంట్లో మా వారు కూడా లేరు, ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, అసలు నాకు హాస్పిటల్ ఎక్కడుంటుందో కూడా తెలియదు. ఇంకా వెంటనే నేను మా కిందున్న ఆంటీని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాను. ఇంకా ఆంటీ డాక్టర్ తో చెప్పారు, మెట్ల మీద నుంచి పడిపోయింది అమ్మాయి, బ్లీడింగ్ బాగా అవుతుంది చూడండి అని చెప్తే డాక్టర్ గారు చెక్ చేసి ఈ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది అని చెప్పారు. నాకైతే అసలు చాలా బాధేసింది, ఏడుపు వచ్చేసింది ఆ మాట చెప్పగానే. నా జీవితం ఇప్పుడిప్పుడే బాగుంది అనే లోపే ఇలా జరిగింది ఏంటి అని నేనైతే చాలా ఫీల్ అయ్యాను. హాస్పిటల్ నుంచి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఆ తర్వాత మా హస్బెండ్ వచ్చారు. మా ఆయన అలా స్టెప్స్ ఎక్కుతున్నారు. ఇంకా కింద అంటే మెట్ల మీద నుంచి పడిపోయింది అమ్మాయి, మీ అమ్మాయికి అబార్షన్ అయిపోయింది అని చెప్పింది. డాక్టర్ గారు మెడిసిన్ రాసిచ్చారు అని చెప్పగానే ఇంకా మా వారి ఇంట్లోకి వచ్చి నా మీద చేయి చేసుకున్నారు. నన్ను బాగా కొట్టారు. ఎందుకు మీరు నన్ను అలా కొడుతున్నారు అని అడిగితే, అసలు నిన్ను ఎవడెళ్ళమన్నాడే మెట్ల పైకి, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు, ఎందుకు మెట్ల మీద నుంచి పడినట్టు, అసలు నువ్వు ఎందుకెళ్ళావే అక్కడికి, నువ్వు వెళ్ళడం వల్లే ఇప్పుడు నేను నా బిడ్డని కోల్పోయాను అని ఇలా మాట్లాడుతూ ఆ రోజు నన్నైతే బాగా కొట్టారు. ఇది జరిగిన ఒక 2 రోజుల తర్వాత మా వారు మా అమ్మకి ఫోన్ చేసి చెప్పారు, మీ అమ్మాయి ఏంటండి ఒక పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంది, అసలు నేను చెప్పిన మాటే వినట్లేదు, తను ఏదేదో మాట్లాడుకుంటుంది, ఏదో కనిపిస్తుంది అని చెప్తుంది, కలలో ఎవరో పీక పట్టుకొని నొక్కుతున్నారు, కత్తి తీసుకొని పొడుస్తున్నారు అని రాత్రంతా కూడా నన్ను అసలు నిద్రపోనివ్వట్లేదు, ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది, ఒకసారి మీ అమ్మాయిని తీసుకువెళ్ళి ఎక్కడైనా చూపించుకొని తీసుకురండి అని చెప్పారు. సరేనని అమ్మ నా దగ్గరకు వచ్చి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళింది. ఆ తర్వాత అమ్మ నన్ను అడిగింది, ఏమైందమ్మా అసలు ఏంటి, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే, అమ్మా నా కలలో ఇలా ఎవరో కనిపిస్తున్నారమ్మా, నాకైతే చాలా ఏడుపు వచ్చేస్తుంది, నాకైతే అసలు చాలా భయం వేస్తుందమ్మా, ఆరైతే చాలు భయం అసలు ఎంత భయంగా ఉందో. అయితే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ అతను, అంటే అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్.
ఆయన ఏంటంటే మసీద్లో మౌలా సాహెబ్ అని చెప్తారు ఆయన అనమాట. ఇలాంటి వాటికి పరిష్కారం చెప్తూ ఉంటారు. అమ్మేమో వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఇలా ఇలా చెప్తుంది, బాగా భయం వేస్తుందంట అని అడిగితే, ఏం కాదమ్మా మీరేం కంగారు పడకండి, ఒక రోజు తనని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పారు. అయితే మమ్మేమో శుక్రవారం అక్కడికి తీసుకొస్తాను అని చెప్పింది. శుక్రవారం రోజు రానే వచ్చింది. ఆ రోజు అమ్మకి పని రావడంతో నేను బయటికి వెళ్తున్నానమ్మా, నాయనమ్మ నీ దగ్గరకు వచ్చింది, నాయనమ్మతో పాటు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పింది. నానమ్మ వచ్చి నిన్ను అక్కడికి తీసుకొని వెళ్తుందిలే, నేను పని తొందరగా చూసుకొని అటునుంచి అటు మీ దగ్గరకు వస్తాను అని చెప్పారు. సరేలేమ్మా అని చెప్పాను. ఇంకా అమ్మ బయటికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అప్పుడే తను స్నానానికని వెళ్ళింది. ఈలోపు నేనేం చేశానంటే, మాది విజయవాడ అని చెప్పాను కదా, అక్కడ మేము ఒక అపార్ట్మెంట్ లో రెంట్కుంటున్నాము. మేముండే ఫ్లోర్ ఏమో 3rd ఫ్లోర్, ఇంకా పైన టెర్రస్ ఉంటుందన్నమాట. ఆ టెర్రస్ పైకి వెళ్ళి నేను అక్కడి నుంచి కిందకి చూస్తూ అంతే నిలబడి ఉన్నాను. ఈలోపు మా ఇంటి పక్కనున్న వాళ్ళు బట్టలు ఆరేయడానికి అని చెప్పి ఆ టెర్రస్ పైకి వచ్చారు. ఆ ఆంటీ నన్ను చూసి నా దగ్గరకు వచ్చి, ఏంటమ్మా ఎందుకు అలా ఉన్నావు, ఏదో ఆలోచిస్తూ ఇక్కడే ఎందుకు నిలబడున్నావు అని అడిగారు. అప్పుడు నేను, నాకు అస్సలు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదంటే, నాకైతే చాలా భయం వేస్తుంది అని ఏడ్చేశాను. ఆ తర్వాత నేను, ఆంటీ ఇక్కడి నుంచి కిందకి దూకితే చనిపోతారా అని అడిగానంట. అది కూడా ఒక మగాడు మాట్లాడితే ఎలా ఉంటుంది ఆ గొంతుతో అలా మాట్లాడానంట. దాంతో ఆ ఆంటీ బాగా భయపడిపోయి, నువ్వు ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళిపో, ముందు మీ అమ్మని పిలు బయటికి అని చెప్పారు. నేనెందుకు పిలవాలి అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి కిందకి దిగి వెళ్ళిపోయాను. దాంతో ఆ ఆంటీ మా ఇంటికి వచ్చి మా అమ్మని పిలిచి, మీ అమ్మాయి ఇలా ఇలా అంటుందమ్మా, పైనుంచి దూకితే చనిపోతారా లేదా అని అడుగుతుంది, మీకు తెలిసిన వాళ్ళుంటే అక్కడికి తీసుకువెళ్లి తాబీజ్ కట్టించండి అమ్మా, అమ్మాయి ప్రవర్తన అయితే అంతేం బాగోలేదు, తను మాట్లాడుతుంటే ఒక అబ్బాయి ఎలా మాట్లాడతాడో సేమ్ అలానే మాట్లాడుతుంది, కొంచెం తొందరగా తీసుకొని వెళ్ళండి అమ్మా అమ్మాయిని అని చెప్పారు. ఈ రోజు అక్కడికి తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాము అని అమ్మ చెప్పింది. నేను వెళ్ళి నాయనమ్మకి చెప్తాను నిన్ను మౌలానా సాహెబ్ దగ్గరికి తీసుకొని వెళ్ళమని, ఈలోపు నువ్వు స్నానం చేసుండు, నాయనమ్మ వచ్చి నిన్ను తీసుకెళ్తారు అని చెప్పి అమ్మ పని చూసుకోవడానికి వెళ్ళింది. దానికి నేను కూడా సరేనమ్మా అని చెప్పాను. మా నాయనమ్మేమో నా దగ్గరికి సాయంత్రం 4 అలా వచ్చింది. నేనేమో తనతో, నేను నీతో పాటు రాను, అమ్మొస్తానని చెప్పింది కదా, అమ్మతోనే వెళ్తాను అని చెప్పి నాయనమ్మని పంపించేశాను. టైం సాయంత్రం 5:30 అలా అవుతుంది. అప్పటికే అమ్మొచ్చి నువ్వెందుకు వెళ్ళలేదు అని నా మీద చాలా కోప్పడింది. నువ్వు వస్తావేమోనని నేను ఆగానమ్మా అని చెప్పాను. సరే ఉండు మనిద్దరం వెళ్దాం అని చెప్పి అమ్మేమో గబగబా వెళ్ళి స్నానం చేసి ఇంకా నన్ను తీసుకొని అక్కడికి వెళ్దామని బయలుదేరింది. అయితే మేము వెళ్తున్నప్పుడు దారిలో భయంకరమైన వర్షం. అసలు ఆ రోజైతే ఎండ బాగా కొట్టింది. అట్లాంటిది ఉన్నట్టుండి భయంకరంగా వర్షం పడుతుంది. ఆ వర్షం పడుతుంటే నేనేమో, అమ్మయ్యా వర్షం పడుతుంది కదా, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం పదా అని అంటున్నాను. దానికి అమ్మేమో, వర్షం పడితే నీకేమైంది, అయినా వర్షం అంటే నీకు బాగా ఇష్టం కదా, నేను వద్దన్నా సరే నువ్వు వర్షంలో తడుస్తావు కదా, అలాంటిది ఇప్పుడు ఎందుకు వద్దంటున్నావు అని అడిగితే, వద్దమ్మా నాకు వర్షంలో తడవడం ఇష్టం లేదు, పద ఇంటికి వెళ్ళిపోదాం అని ఇలా అంటున్నాను. ఇంకెప్పుడైనా వెళ్దాంలే మనం ఆ మౌలానా సాహెబ్ దగ్గరికి, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అంటుంటే అమ్మకి ఇంకా అనుమానం వచ్చింది. ఇదేంటి ఎప్పుడు వర్షం పడినా తడిసే అమ్మాయి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది అని. ఇంకా మా అమ్మ నా చేతిని గట్టిగా పట్టుకొని ఆ వర్షంలోనే, అక్కడే ఒక చిన్న మసీద్ ఉంటుంది, ఒక చిన్న దర్గా లాంటిది, అక్కడ ఏంటంటే వేప చెట్టును జాంకాయ చెట్టు 2 కలిసి ఉంటాయి. ఇంకా అమ్మ నన్ను అక్కడికి తీసుకువెళ్ళి ఆ మసీద్ లో కూర్చోబెట్టింది. అమ్మేమో మౌలానా సాహెబ్ ని పిలుచుకురావడానికి వెళ్ళింది. నా దగ్గరేమో మా నాయనమ్మ తాతయ్య ఉన్నారు. ఇంకా నేను ఆ దర్గాలో కూర్చున్నానో లేదో ఎవరో నా చెవి దగ్గరకు వచ్చి, రిజ్వానా పద లే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద, వెళ్ళిపో అని ఇలా అనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆ మౌలానా సాహెబ్ నా దగ్గరకు వచ్చారు. ఆయన వచ్చి నా దగ్గరికి, ఏమైందమ్మా బుజ్జి ఎందుకలా ఉన్నావు అని అడిగితే, ఏం లేదే నేను బానే ఉన్నానే, నాకేమైంది, వీళ్ళే నన్ను ఊరికే ఇక్కడికి తీసుకొని వచ్చారు అని ఇలా అంటున్నాను. సరేలేమ్మా అయితే కొంచెం నీ హెయిర్ క్లిప్ తీయమని చెప్పారు. నేను ఇంకా క్లిప్ తీసాను. ఆయన ఇంకా గట్టిగా నా జుట్టు పట్టుకొని, ఆయన చెయ్యి గుప్పెట్లో నా జుట్టునంతా గట్టిగా పట్టుకొని ఆయన ఇంకా ఏదో దువా చదివారు. ఇప్పుడు నీ బాడీ ఎలా ఉందమ్మా అని అడిగితే,
నేనేమో నాకు చాలా బరువుగా ఉంది అని చెప్పాను. దాని తర్వాత దువాని మళ్ళీ గట్టిగా చదివి, అసలు నువ్వెవరు, ఎందుకు ఇక్కడికి వచ్చావు, అసలు ఈ అమ్మాయి జీవితంలోకి నువ్వెందుకు వచ్చావు, ఈ అమ్మాయిని ఎందుకు నువ్వు ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నావు, అసలు నీకేం కావాలి చెప్పు అని అడిగితే, ఆయన ఇన్ని ప్రశ్నలు అడిగినా సరే నేను మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా మౌనంగానే ఉన్నాను. ఇది ఎంత అడిగినా ఏం సమాధానం చెప్పట్లేదు అని ఆయనకు అర్థమైపోయి కొన్ని నీళ్లను తీసుకొని ఆ నీళ్లని దువా చదివి మంత్రించి నాకు ఇచ్చారు తాగమని. నేను ఆ నీళ్లను తాగాను. ఆ నీళ్లని తాగిన కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ఆయన నా ముందు గట్టిగా దువా చదివి మళ్ళీ అడిగారు. అయినా సరే అదేం సమాధానం చెప్పట్లేదు. ఇంకా ఆయన చాలా గలీజ్గా బండ బూతులు తిట్టారు. ఆ బూతుల్ని అది తట్టుకోలేక నేను వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండను అని చెప్పి నా బాడీలో నుంచి అది వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఆయన నా కాలికి ఒక నల్లటి దారాన్ని కట్టి నా చేతికి ఒక తాబీజ్ని కట్టారు. ఆ తర్వాత ఆయన మా అమ్మతో, ఏం కాదమ్మా, ఈ అమ్మాయికి కొంచెం మగగాలి పట్టింది, తను మెట్ల మీద ఏదో నీడని చూసింది అని మీరు నాతో చెప్పారు కదా, అది ఒక మగగాలి, వాళ్ళ ఆయన కాలి వెంట వచ్చింది, అది కొంచెం నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. మీ ఆయన రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు ఎదురెళ్ళమాకు ఆయనకి. మీ ఆయన వచ్చినప్పుడు తనని కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మని చెప్పు. మీ ఆయన్ని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళొద్దని చెప్పు అని ఆయన కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆ తర్వాత మా అమ్మ అడిగింది ఆయన్ని, అమ్మాయికి ఇలా అబార్షన్ అయ్యింది, అసలు ఎలా జరిగింది అని అడిగితే, ఆ మగగాలి అమ్మాయిని తీసుకువెళ్దామని చూసింది, కానీ తన ఒంట్లోకి వద్దామని అది చాలా ట్రై చేసింది. కుదరకపోయేసరికి తన బిడ్డను తీసుకుంది. అదే కావాలని తనని మెట్ల మీద నుంచి పడేసి నీ బిడ్డని ఎలా అయినా సరే తనతో పాటు తీసుకెళ్లిపోవాలని ప్రయత్నం చేసింది. ఆ రోజు నువ్వు ఒంటరిగా మెట్లపైకి వెళ్లడమే నువ్వు చేసిన తప్పు. అది టైం కోసం ఎదురు చూస్తూ ఉంది, అదునుగా దొరికావు నువ్వు దానికి. ఎవ్వరూ లేని టైం చూసి అది నిన్ను మెట్ల మీద నుంచి కిందకి తోసేసింది. ఇక మీదట నుంచి మీరు మాత్రం ఆ ఇంట్లో ఉండకండి. ఆ ఇల్లు అస్సలు మంచిది కాదు, ఎందుకంటే ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంది. మీ ఇద్దరి మధ్య కూడా అస్తమానం గొడవలవ్వడానికి కారణం అదే. మీరు ఆ ఇంటిని ఎంత తొందరగా అక్కడి నుంచి షిఫ్ట్ అయితే మీకు అంత మంచిది అని చెప్పారు. ఎప్పుడైతే నీకు ఆ నీడ కనిపించిందో దాన్ని చూడగానే నువ్వు బాగా భయపడిపోయావు. అందుకే నీ భయాన్ని అది ఆసరాగా తీసుకుంది. నువ్వు కనుక భయపడకుండా ధైర్యంగా ఉండుంటే అసలు ఇదంతా జరిగేదే కాదు అని చెప్పారు. అదంతా విని నేనన్నాను, ఇది రెండో ఇల్లండి మేము షిఫ్ట్ అవ్వడం. మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాకు ఇలాగే గొడవలయ్యాయి, అప్పుడు మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాము, మళ్ళీ ఇప్పుడు షిఫ్ట్ అవ్వాలంటే అని ఇలా చెప్తున్నప్పుడు ఆయనేమో, అవునమ్మా మీరు ఖచ్చితంగా ఇల్లు మారాల్సిందే, ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నంత వరకు కూడా మీ ఇద్దరి మధ్యలో గొడవలు రావడం, నీకు పిల్లలు పుట్టకపోవడం ఇలానే జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఆయన ఒక వాటర్ బాటిల్ తీసుకొని అందులో కొంచెం గంధం వేసి ఆ నీళ్ళని దువా చదివి నాకు ఇచ్చారు. ఇది తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో చల్లు, నీకెక్కడైతే అది కనిపించిందో అక్కడ ఈ నీటిని చల్లు అని చెప్పారు. సరేనని ఆ నీళ్ళని తీసుకొని మేము ఇంటికి వెళ్ళాము. అప్పుడు అమ్మ అయితే చాలా షాక్ అయింది, ఎందుకంటే అబార్షన్ జరగడానికి కారణం కూడా అదేనని చెప్పారు కదా. ఇంకా నేను మా అమ్మతో ఇలా చెప్పాను, అమ్మ ఆ రోజు రాత్రి మేమిద్దరం కూడా ఇంట్లో సినిమా చూస్తుంటే టెర్రస్ పై నుంచి మెట్ల మీదకి ఎవరో పరిగెత్తుతున్నట్టు శబ్దాలు వినపడి నేనను మా వారు ఇద్దరం కలిసి అసలు ఎవరున్నారా అని చూడ్డానికి అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ మా వారు వెళ్ళారు, కానీ అక్కడ ఎవ్వరు కనిపించకపోయేసరికి ఇంకా కిందకొచ్చి పడుకున్నాము. ఆ రోజు నుంచి నాకు మొదలయ్యిందమ్మ కడుపులో నొప్పి. తర్వాత నేను మా వారితో ఎంతగానో చెప్పి చూశాను, కడుపులో బాగా నొప్పి పుడుతుంది, హాస్పిటల్ కి తీసుకెళ్లమని, కానీ తనైతే తీసుకెళ్లలేదు. ఆ రోజే మెట్ల మీద నుంచి పడిపోవడం, పొద్దున్నే బ్లీడింగ్ అవ్వడం ఇలా జరిగిపోయింది అని ఇలా చెప్పి ఏడుస్తుంటే అమ్మేమో ఇంకా బాధపడకు అని చెప్పి నన్ను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది. ఇంకా అక్కడున్న డాక్టర్ గారు చెక్ చేసి అబార్షన్ అయిపోయింది కదా, మెడిసిన్ వాడండి చాలు అని చెప్పారు. ఆ తర్వాత అమ్మ మా వారికి ఫోన్ చేసి ఆయన్ని ఇంటికి పిలిపించింది. మా వారు వచ్చిన తర్వాత అమ్మాయికి ఇలా మగగాలి పట్టిందంట, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఆ మౌలానా సాహెబ్ గారు చెప్పారు. అంతేకాదు మీరు ఆ ఇంటిని కూడా షిఫ్ట్ అయిపోవాలి అని చెప్పగానే, సరే అత్తయ్య మన చేతిలో ఏం రాసి పెట్టుంటే అదే కదా మనకు జరిగేది అని మా వారు కూడా చెప్పుకొని చాలా బాధపడ్డారు. ఆ తర్వాత మేమిద్దరం కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చేసాము. మా వారు చిలకలూరిపేటకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. ఆ ఊరిలో మా వారికి ఒక ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటిని రెంట్కి ఇస్తే మేము ఆ ఇంట్లోనే ఉన్నాము. కొన్ని రోజుల వరకు కూడా మాకు ఆ ఇంట్లో బాగానే ఉంది. మా వారేమో జాబ్ కి వెళ్తూ ఉన్నారు, నేనేమో ఇంట్లోనే ఉంటున్నాను. ఆ జాబ్ లో మా వారికి బోనస్ రావడం, ఆ డబ్బులతో నాకు నగలు చేయించడం, ఆ తర్వాత మాకు ఒక పాప కూడా పుట్టింది. అంతా హ్యాపీగానే ఉంది. పాప బర్త్డే కూడా వచ్చింది. బర్త్డే సెలబ్రేషన్స్ కి మేము అందరినీ మా ఇంటికి పిలిచాము. మా వారి ఫ్రెండ్స్ ని, మా అమ్మ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు అందరూ వచ్చారు. ఆ సెలబ్రేషన్స్
ఫంక్షన్స్ అన్ని అయిపోయి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత చుట్టాలందరూ కూడా మా ఇల్లు తిరిగి చూశారు. అబ్బా ఇల్లు ఎంత బాగుందో అని చెప్పారు. ఆ రోజు నేను పాపకి గోల్డ్ నెక్లెస్ అనో పాప చేతికి బంగారపు గాజులు వేశాను. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి మా ఇంటిని అలా చూస్తుండేసరికి ఇంకా మా అత్తయ్య ఎందుకు అలా నగలన్నీ వేశావు, కొందరు మంచోళ్ళు ఉంటారు, కొందరు చెడ్డోళ్ళు ఉంటారమ్మా, అన్ని కళ్ళు మంచివి కాదు, మనకున్నాయి అని చెప్పి ఎదుటి వారికి మనం ఆర్భాటంగా చూపించుకోకూడదు, ఎందుకంటే నరుడి దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది, జాగ్రత్తగా ఉండమని చెప్పి వెళ్ళిపోయారు. పాప బర్త్డే అయిపోయింది. ఆ తర్వాత నుంచి మళ్ళీ మాకు స్టార్ట్ అయ్యింది. ఆ రోజు సెప్టెంబర్ 8వ తారీఖు మళ్ళీ మా వారు ఇంటికి రాలేదు. ఆ రోజంతా రాలేదు, రాత్రి కూడా రాలేదు, ఆ నెక్స్ట్ డే కూడా ఇంటికి రాలేదు. 3వ రోజు వచ్చారు. ఇంకా నేను అడిగాను ఇన్ని రోజులు ఎందుకు ఇంటికి రాలేదు, ఇన్ని రోజులు ఎక్కడున్నారు అని. తనేమో ఆఫీస్ పని మీద నేను వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది, నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు అని ఇలా నాతో చెప్పారు. నేను కూడా సరేలే అనుకున్నాను. కానీ మా వారి బిహేవియర్ ఎలా ఉండేదంటే అసలు ఇంటికి రావాలన్న ఇంట్రెస్టే ఉండేది కాదు, అసలు ఇంటికి వచ్చేవారు కూడా కాదు. ఎప్పుడు బయట బయట తిరగడం, ఏదో తనకి రావాలనిపించినప్పుడు రావడం, ఇంకా ఉండొద్దని చెప్పి వెళ్ళిపోవడం, ఏదో బలవంతంగా ఎవరు నెట్టినట్టు వస్తారు ఇంటికి. అస్సలు ఫుడ్ తినేవారు కాదు. నేను వండినా సరే ఏంటిది ఇలా ఉంది, ఏం కూర చేస్తున్నావు అని ఇలానే తిడుతూ ఉండేవారు. ఇంకా నేనేమనుకున్నానంటే సరేలే మా వారు నా మీద ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు కదా, ఇది మా ఇద్దరికి మామూలేలే అనుకున్నాను. అయితే నేనంతగా పట్టించుకోలేదు. అర్ధరాత్రి 12ంటికి ఇంటికి రావడం, లేకపోతే రాత్రి 3ంటికో 2ంటికో అలా వచ్చేవారు. వచ్చినప్పుడు కూడా తినేవారు కాదు. ఇలా జరుగుతున్నప్పుడు ఒక రోజు అమావాస్య వచ్చింది. ఆ రోజు రాత్రి మా హస్బెండ్ పడుకున్నారు. అయితే పడుకున్న మనిషి ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి గట్టిగా అరిచారు. ఏమైందో నాకు అసలు అర్థం కాలేదు. నేను ఉలిక్కిపడి లేచాను. అప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 12 అయ్యింది. నేనేమో ఇంకా తనని లేపాను, ఎందుకలా అరుస్తున్నారని చెప్పి. అయినా సరే ఆయన లేవలేదు. పైగా తనేమో ఏడుస్తున్నారు. నేనేమో ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు, నన్ను ఏమైనా భయపెట్టాలని చూస్తున్నావా, అయినా నువ్వు రోజు చేసే పనులు సరిపోవట్లేదా, ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని గట్టిగా మాట్లాడాను. నేను ఇలా మాట్లాడుతున్నా తనేమో వినట్లేదు. పైగా గట్టిగా ఏడ్చేస్తున్నారు. ఏమైంది చెప్పు అంటే ఏం లేదు, ఒకసారి అమ్మకి ఫోన్ చేయి నువ్వు అని చెప్పడంతో నేనేమో నా ఫోన్ నుంచి అత్తయ్యకి ఫోన్ చేశాను. తనేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరేనని చెప్పి మా మరిదికి చేశాను, తను కూడా లిఫ్ట్ చేయలేదు. ఇంకా నేను మా వారి ఫోన్ నుంచి మా అత్తయ్యకి చేస్తే ఇలా నేను ఫోన్ చేశానో లేదో వెంటనే లిఫ్ట్ చేసింది. ఏంటత్తయ్య నేను ఫోన్ చేసిన ఫోన్ తీయరేంటి అని అడిగాను. ఏంటి ఏమైంది, ఈ టైంలో ఎందుకు చేసావు, అయినా నీ నంబర్ నాకు తెలియదు కదా, అందుకే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పారు. అత్తయ్య ఇలా మీ అబ్బాయి సడన్ గా నిద్రలో నుంచి లేచి ఏడుస్తూనే ఉన్నారు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు, మిమ్మల్ని ఇక్కడికి రమ్మంటున్నారు అని చెప్పాను. ఒక 20 నిమిషాల తర్వాత మా అత్తయ్య వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారు. వాళ్ళ ఇంటికి వచ్చినా సరే మా వారేమో ఏమీ మాట్లాడకుండా అలానే ఏడుస్తూ ఉన్నారు. ఇంకా మా అత్తయ్య ఏమో అసలు ఆయన ఎందుకు అలా ఏడుస్తున్నాడో కూడా తెలుసుకోకుండా ఇంకా నన్ను తిట్టడం మొదలు పెట్టింది. నువ్వే నా కొడుకునేదో చేసుంటావు, నువ్వే నా కొడుకునేదో అనుంటావు, నువ్వే నా కొడుకుని ఇలా చేస్తున్నావు, అసలు నిన్నెప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో నా కొడుకు జీవితం ఇలా అయిపోయింది, అసలు నువ్వేం చేస్తున్నావో ఏమో తెలియదు కానీ నా కొడుకు జీవితం అయితే సర్వనాశనం అయిపోయింది, అస్సలు వాడి ఆరోగ్యమే బాగుండట్లేదు, అసలు ఏం దరిద్రమో ఏంటో, నువ్వెప్పుడు పోతావే, నువ్వెప్పుడు చచ్చిపోతావు అని నన్ను ఈ రకంగా తిట్టింది. వచ్చిన పనేంటి ఈమె చేస్తుందేంటి, నువ్వు ఫస్ట్ నీ కొడుకుని అడుగు, అసలు ఏం జరిగిందో, ఎందుకు ఏడుస్తున్నాడు, ఏమీ తెలుసుకోకుండా నేనే కారణమని నన్నెందుకు తిడుతున్నారు, నేను ఉంటే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతాను, అది నా ఇష్టం, నువ్వు చెప్పాల్సిన పని లేదు. నేను అలా అనేసరికి ఇంకా మా అత్తయ్య వెళ్ళి మా ఆయన్ని అడిగింది, ఏరా ఎందుకు అలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని. అమ్మా ఎవరో నా వీపు మీద కత్తితో పొడుస్తున్నారమ్మా, సూదితో గుచ్చినట్టు కూడా ఉందమ్మా, నాకైతే చాలా ఇబ్బందిగా ఉంది, చాలా భయమేస్తుంది, ఎవరో తెలియదు కానీ నాతో పాటు నలుగురు నా రౌండ్ గా కూర్చొని మంత్రాలు చదువుతున్నారమ్మా, నా ఫోటోని పెట్టి ఏవేవో పూజలు చేస్తున్నారమ్మా, నాకు ఇలా కలలో కనిపిస్తుంది అని చెప్పగానే ఇంకా మా అత్తయ్యకి అర్థమైపోయింది. మా అత్తయ్య ఏంటంటే ఇంట్లో కొంచెం ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేకపోతే ఎవరి మీద కన్నా గాలి సోకినా వెంటనే చెప్పేస్తుంది. మరి అంతకు ముందు నేను ఇంతగా ఇబ్బంది పెడుతున్నా, నాకు అలా జరుగుతున్నా సరే నా విషయంలో అయితే మా అత్తయ్య ఏం చెప్పలేదు, ఎందుకంటే నేను ఆవిడకి నచ్చను కాబట్టి సరేలే అనుకున్నాను. ఇంకా మా అత్తయ్య ఏం చేసిందంటే 5 నిమ్మకాయల్ని తీసుకొచ్చి మా వారి తల దగ్గర నుంచి కాలు వరకు ఆ 5 నిమ్మకాయల్ని కూడా దిష్టిగా తీసేసి కోసింది. ఆ తర్వాత మా మరిది
మరిది చేత ఒక కొబ్బరికాయని తెప్పించింది. ఆ కొబ్బరికాయని కూడా దిష్టి తీసేసి 3 దారులు కలిసిన చోట ఆ కొబ్బరికాయని పగలగొట్టింది. దాని తర్వాత 2 చీపురి కట్టలు, ఇంటి ముందు ఒకటి, ఇంటి వెనక ఒకటి, ఇంకోటి ఏంటంటే బొగ్గు ఉంటుంది కదా, నల్లటి బొగ్గు, అది తీసుకొని ఇంటి ముందు 3 గీతలు, ఇంటి వెనక 3 గీతలు, కిటికీ ఉన్న దగ్గర 3 గీతలు గీయమని చెప్పారు. మా వారు కూర్చున్న మంచం చుట్టూ కూడా 3 గీతలు గీయమని చెప్పారు. అలాగే గీసాను. కానీ మా వారు మాత్రం అసలు ఏడుపే ఆపట్లేదు, అలాగే ఏడుస్తున్నారు. ఏడ్చి ఏడ్చి మా వారి కళ్ళైతే అసలు బొబ్బలెక్కిపోయినాయి. కాసేపు అలా పడుకున్నారో లేదో మళ్ళీ 1 గంటకి లేచారు. మా అత్తయ్య ఏమో ఏంట్రా ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే నాకు అలాగే ఉందమ్మా, బాగా నొప్పిగా ఉంది అని చెప్తే మా అత్తయ్య ఏం చేసిందంటే, మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య ఉంటారు, ఆయన వేరే ఊర్లో ఉంటారు, ఇంకా ఆయనకి ఫోన్ చేసింది. అబ్బాయి ఇలా ఇలా చేస్తున్నాడు అని చెప్తే ఆయనేమో ఒకసారి తనకి ఫోన్ ఇవ్వండి అన్నారు. మా వారు ఫోన్ తీసుకోగానే ఆయన దువా చదివారు. దువా చదవగానే మా వారికి కొంచెం బానే ఉంది. ఇంకా ఆయన మా అత్తయ్యతో, ఇప్పుడే దువా చదివాను నేను, అబ్బాయి కాసేపు పడుకుంటాడు, మీరు మాత్రం ఎవ్వరూ తనని కదిలించకండి, అబ్బాయికి ఇలా ఎవరో చేతబడి చేపించారమ్మా, రేపు పొద్దున్నే అబ్బాయిని తీసుకొని ఇక్కడికి రా, ఒక చోట నాకు తెలుసు అక్కడికి తీసుకువెళ్లి అబ్బాయిని బాగు చేపిద్దామని చెప్పారు. ఈ విషయాన్ని మా అత్తయ్య నాకు గాని మా వారితో గాని చెప్పలేదు. ఆ తర్వాత పొద్దున్నే మా వారు 4ంటికి అలా లేచి మాట్లాడారు. ఏంటి ఎలా ఉంది ఇప్పుడంటే, ఇప్పుడు పర్లేదు, నాకు కొంచెం బాగానే ఉంది అన్నారు. మరి రాత్రి ఎందుకు అలా ప్రవర్తించావు, నాకైతే చాలా భయం వేసింది అన్నాను. ఎవరో కత్తి తీసుకొని పొడుస్తున్నట్టుంది, అంత నొప్పిగా ఉంది, భరించలేని నొప్పి వచ్చింది రాత్రి అని చెప్పారు. ఇంకా సరేనని వాష్రూమ్కి వెళ్ళారు. నేను వస్తాను పద, బయటే నుంచుంటాను, నువ్వు మాత్రం లోపల డోర్ వేసుకోకు అని చెప్పాను. అని నేను బయట నుంచున్నాను, నువ్వు మాత్రం డోర్ వేయకు, దగ్గరగా వేసుకో అని చెప్పాను. సరే అని దగ్గరగా పెట్టారు. అయితే ఆ బాత్రూమ్ లో ఎవరో కూర్చొని కళ్ళంతా ఎర్రగా ఉన్నాయంట చూడ్డానికి. అదేమంటుందంటే, ఇంకా ఎంతసేపు ఉంటావు నువ్వు ఇక్కడ, పద వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, పద వెళ్దామని మా వారిని అడుగుతున్నారంట. దానికి మా వారేమో, అసలు నేను ఎందుకు వస్తాను, నేను రాను, మీతో పాటు నేను ఎందుకు రావాలి అని ఇలా లోపలే గట్టిగా మాట్లాడుతున్నారు. నేనేమో తనలో తనే మాట్లాడుకుంటున్నాడేమోనని బయట నుంచున్న నాకైతే చాలా భయం వేసింది. తను బయటకు వచ్చిన తర్వాత ఏంటి ఏమైంది అని అడిగితే, ఏం లేదులే, ఏం జరిగిందో చెప్పు, ఎందుకు బాత్రూమ్ లో అంత గట్టిగా అరుస్తున్నావు అని అడిగితే, ఏం లేదులే మామూలుగానే మాట్లాడుకుంటున్నాను అని చెప్పారు. ఎక్కడ నాకు ఇదంతా చెప్తే నేను ఎక్కడ భయపడతాను అని చెప్పి నాకేం చెప్పలేదు. ఆ తర్వాత మా వారు మా అత్తయ్య దగ్గరికి వెళ్ళి, అమ్మ బాత్రూమ్ లో ఇలా ఎవరో కూర్చొని రా నా దగ్గరికి పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని ఇలా పిలుస్తున్నారమ్మా నన్ను అని మా వారు మా అత్తయ్యతో చెప్తున్నప్పుడు నేను ఇదంతా విన్నాను. అదంతా విన్న మా అత్తయ్యకైతే అర్థమైపోయింది. ఇంకా సరేలేరా అని ఆ రోజు అలానే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 6ంటికల్లా నల్గొండ దగ్గర ఒక ప్లేస్ ఉంది, అది ఒక పల్లెటూరు. మా వారికి బాగు చేపించడానికి మా అత్తయ్య వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్లారు. మా అమ్మకి ఫోన్ చేసి చెప్పాను, మా వారికి ఇలా జరుగుతుందమ్మా, మా అత్తయ్య వాళ్ళు వచ్చి అక్కడికి తీసుకొని వెళ్లారు బాగు చేపించడానికి అని చెప్తే, మా అమ్మేమో అసలు ఏంటి నీ జీవితం ఇలా అయిపోయింది, చిన్నప్పుడే నువ్వు నాన్నని కోల్పోయావు, తర్వాత పెళ్ళయ్యాకేమో ఒక మగగాలి పట్టడం వల్ల నీ బిడ్డని కూడా నువ్వు కోల్పోయావు, ఇప్పుడేమో మీ ఆయన చూస్తే ఇలా అయిపోయాడు అని అమ్మ అయితే చాలా బాధపడింది. అమ్మ నాతో అలా మాట్లాడుతున్నప్పుడు నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. నా జీవితం ఏంటో ఇలా అయిపోయింది, ఆ దేవుడు కూడా ఎందుకో అన్ని కష్టాలను నాకే ఇస్తున్నాడు అనుకున్నాను. ఆ రోజు ఇంట్లో ఉన్న డబ్బులు 30,000 తీసుకొని వెళ్లారు. ఇంకా తీసుకెళ్లి ఏంటి అబ్బాయికి ఇలా జరుగుతుంది అని వాళ్ళని అడిగితే, వాళ్ళేమో మా వారిని ఎదురుగా కూర్చోబెట్టుకొని ఏవేవో మంత్రాలు చదువుతూ గవ్వలు కూడా వేపించి చూసారంట. ఎవరో అబ్బాయి మీద ఇలా చేతబడి చేపించారు, అబ్బాయి చనిపోయేలా చేశారు అంటే, దానికి మా అత్తయ్య ఏమో ఎవరు ఎందుకు ఇదంతా చేశారు ఏంటి అని అడిగితే, మీకు బాగా తెలిసిన వాళ్ళేనమ్మా, ఎందుకంటే మీ అబ్బాయి బాగా సంపాదిస్తాడు కదా, అది కాకుండా మీ అమ్మాయికి కూడా నరదిస్తుంది, మీ అమ్మాయి అంటే మీ కోడలు, ఆ అమ్మాయికి కూడా కొంచెం తీపించాలి అని చెప్పారంట. నేనైతే అక్కడికి వెళ్ళలేదు, మా అత్తయ్య మా ఆయన మా మరిది అందరు అక్కడికి వెళ్లారు. అట్నుంచి అటేమో మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య కూడా అక్కడికి వెళ్లారు. 30,000 అడిగారంట వాళ్ళు బాగు చేపించడానికి. ఇంకా ఇచ్చి అంతా బాగు చేపించారు. ఒక తాయెత్తును కూడా కట్టించారు. ఆ తాబీజ్ని చేతికి ఒకటి కట్టారు, కాలికి ఒకటి కట్టారు. ఆ తర్వాత 11 నిమ్మకాయలు ఇచ్చి వాళ్ళనైతే ఇంటికి పంపించేశారు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు అక్కడున్నప్పుడే నాకు ఫోన్ చేసి చెప్పారు, 30,000 తీసుకున్నారు వాళ్ళు, బాగు చేపించుకున్నాంలే అని. అప్పుడు నేనేమన్నానంటే, 30,000 ఏంటి అత్తయ్య, 50,000 అయినా పర్లేదు, ఎందుకంటే మనిషి ప్రాణం ముఖ్యం, డబ్బుదే ముందులే అత్తయ్య, మనం ఎలా అయినా సంపాదించుకోవచ్చు అని చెప్తే, సరేలే మేము ఇంటికి వస్తున్నాము అని చెప్పి మా అత్తయ్య ఫోన్ పెట్టేసింది.
అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేనేమో ఏంటి అత్తయ్య ఇదంతా ఎవరు చేశారు అని అడిగితే, ఇలా పలానా వాళ్ళు చేశారని వాళ్ళ పేర్లైతే ఏం చెప్పలేదు గాని మీకు బాగా తెలిసిన వాళ్ళే చేశారు అని చెప్పారు. పేర్లైతే మాతో ఏం చెప్పలేదు అన్నారు. ఇంకా తను అక్కడి నుంచి తెచ్చిన 11 నిమ్మకాయల్ని నా చేతికి ఇచ్చి, మొదటి నిమ్మకాయని ఒక గ్రీన్ క్లాత్ లో వేసి మొదటి గుమ్మానికి కట్టు దాన్ని, రెండో నిమ్మకాయని మీ బెడ్రూమ్ లో ఉన్న గుమ్మానికి కట్టు, మూడో నిమ్మకాయని ఇంటి వెనకనున్న గుమ్మానికి కట్టు అని చెప్పారు. అలాగే చేశాను. ఇంకా మిగిలిన నిమ్మకాయల్ని ఏం చేయాలి అని అడిగితే, ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని కోసి ఒక పెద్ద టబ్బు నిండా వాటర్ ఉన్న దాంట్లో దాన్ని పిండి ఆ నీళ్లతోనే ఇల్లంతా కడిగేసేయి, ఇంట్లో ఉన్న సామాన్లు కూడా ఆ నీళ్లతో తుడిచేసేయి అని చెప్పారు. ఇలా పొద్దున సాయంత్రం చేసి ఇంట్లో దీపం పెట్టమని చెప్పారు. ఒక వారం రోజుల పాటు ఇదే చేశాము. ఇంకా 7వ రోజు అయితే తగ్గిపోయింది. మళ్ళీ ఆ బాగు చేపించిన ఆయన మా ఇంటికి వస్తామని చెప్పారు. కానీ మా దగ్గర అయితే మనీ లేవండి, మా దగ్గర ఉన్నప్పుడు మేమే పిలుస్తాము, ఇప్పుడైతే మాకు బానే ఉందిగా అని చెప్తే, సరేలేమ్మా ఇప్పుడైతే మీరు బానే ఉన్నారు కదా అని చెప్పారు వాళ్ళు కూడా. ఆ తర్వాత కొన్ని రోజులకి అసలు ఈ చేతబడి ఎవరు చేపించారు ఏంటి కనుక్కుందామని చెప్పి మా అత్తయ్య ఒక చోటుకి వెళ్ళింది. అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మాయి తరపు వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న వీళ్ళిద్దరే చేతబడి చేశారు అబ్బాయి మీద అని చెప్పారంట. ఎందుకంటే అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు, అదే కాకుండా అమ్మాయికి నగలు చేపించాడు, అదే కాక మీరు ఇప్పుడు ఉంటున్న ఇంటిని కూడా బాగు చేపించాడు కదా, అందుకే కొన్ని కళ్ళు ఇదంతా చూసి ఓర్చుకోలేక వాళ్ళు అలా చేశారు అని చెప్పారంట. ముందు వాళ్ళు నా మీద చేతబడి చేయాలని చూసారంట, కానీ దానికి మా నాన్నగారు అడ్డొచ్చారంట. అందువల్ల వాళ్ళు నా మీద చేతబడి ప్రయోగించలేక మా వారికి ప్రయోగం చేశారు. ఈ చేతబడి తీపించిన తర్వాత అయితే మా వారి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఇంట్లో ఏమైనా నాకు పనులున్నా హెల్ప్ చేయడం, వంట చేస్తున్నప్పుడు కూడా తను హెల్ప్ చేయడం, ఇప్పుడు నన్నైతే ఇంకా బాగా అర్థం చేసుకుంటున్నారు. ఎక్కడ నాకు ఇప్పుడు కూడా బాధేస్తుందంటే, నేను ఆ రోజు అలా మెట్లు ఎక్కకుండా ఉంటే బాగుండు అనిపించింది. నా బిడ్డను నేను కోల్పోయాను అని నేనైతే ఇప్పటికి కూడా చాలా బాధపడుతున్నాను. మీ అందరి కామెంట్స్ చదివిన తర్వాత ఫస్ట్ టైం నేను చాలా ధైర్యంగా ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే, నాలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి కూడా రాకూడదు. ఏ అమ్మాయి అయినా సరే మనం ఒకరిని పెళ్లి చేసుకోబోతున్నామంటే 1కి 4 సార్లు కనుక్కోవాలి. అంతేగాని అమ్మా నాన్నలు చూసారు కదా, వాళ్ళ ఇష్టమే మన ఇష్టం అనుకొని తలంచుకొని తాళి కట్టించుకున్నాము, ఇలాంటి ఇబ్బందులే పడతారు. అత్తింట్లో వాళ్ళు మనతో ఎలా ఉంటారు, వాళ్ళ అమ్మా నాన్న గాని, మరుదులు గాని, ఆడపడుచులు గాని మొత్తం కనుక్కోవాలి. నాలాగా మాత్రం ఎవరు ఏమీ తెలుసుకోకుండా పెళ్లి మాత్రం చేసుకోకండి. నా జీవితం లాగా మీ జీవితాలని కూడా పాడు చేసుకోకండి. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకున్నానంటే, మనం ఏదైనా ఇంటిని అద్దెకి తీసుకోబోతున్నామంటే ఆ ఇంటి గురించి 1కి 4 సార్లు పక్క వాళ్ళని అడిగి ఆ ఇంటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ మగగాలి పట్టుకుంది ఆ ఇంటి వల్ల అయితే కాదు, కానీ గురువు గారు ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది అని చెప్పారు. సో ఆ నెగిటివ్ ఎనర్జీ వల్లే మా ఇద్దరికి కూడా గొడవలు జరగడానికి కారణం అదే అని చెప్పారు. అందుకే ఇంటి వాస్తు కూడా చాలా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి. నా జీవితంలో నా శత్రువులు ఎక్కడో లేరు, నా చుట్టూనే ఉన్నారు. మా పెద్దమ్మ పెదనాన్న రూపంలో మా నాన్నని చంపేసి మా దగ్గర ఉన్న ఆస్తిని మొత్తం లాగేసుకున్న వాళ్ళకి సరిపోలేదేమో, ఇది అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ సుఖపడుతుందో అని చెప్పి మా వారికి చేతబడి చేశారు. ఆ దేవుడి దయ వల్ల మేమైతే ఇప్పుడు బానే ఉన్నాము. ఇదే నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒక భయంకరమైన సంఘటన. పార్ట్ 1 వీడియో చూసి నన్ను ఒక డౌట్ అడిగారు కదా, పేరేమో ముస్లిం పేరుంది, మరి వాళ్ళమ్మ తనతో రోజు ఇంట్లో దీపం పెట్టమని ఎలా చెప్పింది అని అడిగారు కదా. కొంతమంది ఏంటంటే దూదేకులు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ముస్లిం పేర్లు పెట్టుకున్న హిందువుల పండగలు, ముస్లిం పండగలు అన్ని జరుపుకుంటారు వాళ్ళు. అండ్ వాళ్ళు ఇంట్లో పూజ కూడా చేసుకుంటారు. ఇకపోతే బ్రహ్మ రాక్షసుడు అని ఎందుకు పేరు పెట్టానంటే, బ్రహ్మ రాక్షసుడు అంటే సూక్ష్మ రూపంలో, అంటే గాలి ద్వారా గాని ధూళి ద్వారా గాని ఇంట్లోకి ప్రవేశించి కోపంతోనూ కామంతోనూ ఆ స్త్రీలను చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. పార్ట్ 1లో ఈమె ఫేస్ చేసిన మొత్తం ఇన్సిడెంట్స్ విన్న తర్వాత ఈ టైటిల్ అనేది కరెక్ట్ గా సూట్ అయింది కాబట్టి అది పెట్టాను. అండ్ ఇక్కడ మీరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ వారు ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా సరే, ఎర్లీగా వచ్చినా సరే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రమ్మని చెప్పండి. పొద్దున ఎప్పుడో వెళ్ళారు కదా, వాళ్ళని చూడాలనే ఆతృతతో కోరికతో హడావుడిగా వాళ్ళకి ఎదురెళ్ళద్దు. కొన్ని ఉంటాయండి గాలి ధూళి, అవి గనక ఇంట్లో వస్తే మామూలుగా ఉండవు. కొన్నిటిని
నమ్మాలి మనం, తప్పదు. నిజంగా ఈ అమ్మాయి లైఫ్ లో అన్ని కష్టాలే. పోనీ పెళ్ళైన తర్వాత తను ఏమైనా సుఖపడిందా అంటే వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న చేతబడి చేపించారు వాళ్ళ ఆయన మీద. ఒకరు బాగుపడితే చూడలేని మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇదిగో ఇలానే చేస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు చేసిన కర్మలకి వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఫలితం అనుభవించాల్సిందే. సో అదండి ఆ ఇంట్లో ఉన్న జంట దయాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేం అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.